ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరనిగా పంపెను. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రియులారా, 12 మంది ప్రధాన శిష్యులను గాక ఈ ఇతర శిష్యులను పంపడం గురించి లూకా ఒక్కడే రాశాడు. ఈ 70 మంది దయ్యాలను వెళ్ళగొట్టడం దేవుని రాజ్యం దగ్గరలో ఉన్నదనడానికి, చివరికి సాతాను ఓడిపోవడం ఖాయం అన్నదానికి సూచన. యేసయ్య వారికిచ్చిన అధికారం పాములు తేళ్ల వంటి భౌతిక జీవులకు మాత్రమే పరిమితం కాదు కానీ పాములు తేళ్ల వంటి దయ్యాల మీద కూడా అధికారం ఇచ్చాడు. ఇది తన శిష్యులకు వారి పరిచర్యలో వచ్చే ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మరియు అధిగమించడానికి వారికి ఇచ్చే శక్తిని గురించి తెలియజేస్తుంది. అయినప్పటికీ శిష్యులు తమ సొంత సామర్థ్యాలు లేదా సాఫల్యాలలో ఆనందాన్ని పొందేందుకు బదులు వారు దేవుని నుండి పొందిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలలో తమ అంతిమ ఆనందాన్ని కనుగొనాలని, అనగా వారి పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయనే జ్ఞానంలో వారి అంతిమ ఆనందం ఉంటుందని ఇక్కడ తెలియజేశాడు. ప్రియులారా, పరలోకంలో ఒకరి పేరు వ్రాయబడడం అనేది నిత్య జీవం కోసం దేవునిచే ఎన్నుకోబడడం లేదా నిత్య జీవానికి వారసుడవ్వడాన్ని సూచిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలే అనగా ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయెను అని. సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను అధికారము అనుగ్రహించి ఉన్నానని, ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదని, అయినను దయ్యములు మాకు లోబడుచున్నవని సంతోషింపక మా పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు.
దేవా, మేము నిన్ను ఆధారము చేసుకొని బ్రతుకుతూ సంపూర్ణముగా నీకు లోబడుతూ అపవాది యొక్క తంత్రములను ఎదిరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడవు గనుక, నీవు సమస్తమునకు ఆధారభూతుడవు గనుక, మేము నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటే అందు విస్తరించుచు నీ యందుండి నడుచుకొనుటకు కృపచూపమని, నీ ద్వారా అన్నింటిలో అత్యధిక విజయము పొందే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.